కెనడాలో మళ్ళీ గ్యాంగ్ వార్స్. అర్ధరాత్రి కాల్పులతో కలకలం. అయితే ఈ బ్రిటిష్ కొలంబియాలో జరిగినటువంటి కాల్పుల ఘటనకు సంబంధించి కొంతమంది విదేశీ షూటర్లను అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళు ఎవరు, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అనే విషయాలైతే భద్రతా కారణాల దృష్ట్యా అయితే వాళ్ళు బయట పెట్టలేదు. ఇక్కడ వరకు ఇది బాగానే ఉంది. కానీ అక్కడ సర్రే నగరం ఏదైతే ఉందో, ఈ నగరానికి సంబంధించినటువంటి మేయరు ఒక డిమాండ్ చేస్తున్నారు. ఏంటి? బాబు ఇక్కడ పరిస్థితి ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? ఫస్టు ఇక్కడ ఉన్నటువంటి ఫెడరల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏమని? ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ వార్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇమీడియట్‌గా ఈ సర్రే నగరంలో ఎమర్జెన్సీ విధించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే దీనికి మనకి లింక్ ఏంటి? దీనికి మనకి లింక్ ఏంటంటే, గతంలో కూడా ఈ ఖాలిస్తానీ ఉగ్రవాది నేత ఎవరైతే ఉన్నారో హర్దీప్ సింగ్ నిజ్జర్, ఈ ఆయన హత్య జరిగినప్పుడు కూడా కెనడా కూడా మన భారతదేశం మీద కొంత ఆరోపణలు అయితే చేసింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ దొరికిన వాళ్ళు ఎవరైతే విదేశీ షూటర్లు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఏ దేశం వాళ్ళు? అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మనకి సంబంధించిన రిలేటెడ్‌గా ఉంటే మాత్రం మన దేశానికి, కెనడా దేశానికి ఉన్నటువంటి ఈ దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా ఇలా పక్కన పెడితే, ఇక్కడి నుంచి మన భారతదేశం నుంచి కెనడా వెళ్ళి చదువుకోవాలని చెప్పి విద్యార్థులు వెళ్తున్నారు. వాళ్ళ భద్రత పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఏదో అనిపిస్తుంది, తేడాగానే ఉంది. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.